లాస్ట్ ఫ్యూ ఇయర్స్ మనకి చైల్డ్ హెల్త్ కేర్‌లో బాగా వినపడే వర్డ్ ఆటిజం. అసలు ఈ ఆటిజం అంటే ఏంటి? అంటే ఇప్పుడు పిల్లలకి సరిగ్గా కనపడకపోతే, నడవలేకపోతే, ఏదైనా పని చేయలేకపోతే దాన్ని ఆటిజం అనేస్తున్నాం. కానీ అది రియాలిటీ కాదు కదా! సో టుడే వి హావ్ డాక్టర్ అభిషేక్ విత్ అస్. ఈయన మనకి ఇవాళ ఆటిజం ఎర్లీ సైన్స్ ఏంటి? సింప్టమ్స్ ఏంటి? వాటి మీద మిత్స్ ఏంటి? వాటి ఫ్యాక్ట్స్ ఏంటి? ఇవన్నీ చెప్తారు. సో డాక్టర్, లెట్స్ స్టార్ట్ విత్ ఎ వెరీ బేసిక్ క్వెషన్. అసలు ఈ ఆటిజం అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే ఆటిజం ఒక న్యూరో డెవలప్‌మెంటల్ డిసార్డర్. అది ఒక ఇన్ఫెక్షన్ కాదు, ఒక జబ్బు డిసీజ్ కాదు, పేరెంట్స్ తప్పు కాదు. ఆటిజం పిల్లలు వరల్డ్‌ని వేరే విధంగా చూస్తారు, వేరే విధంగా ప్రాసెస్ చేస్తారు. పిలిచినప్పుడు రెస్పాన్స్ ఇయ్యరు, కొద్దిగా ఐ కాంటాక్ట్ తక్కువ ఇస్తారు, ఎక్కువ పిల్లలతో కలవరు, ఎక్కువ సింగిల్‌గానే ఉంటారు. వేరే డిఫరెంట్ డిఫరెంట్ ప్రొసీజర్ యాక్టివిటీస్ చేస్తారు. సో ఆటిజం ఉన్న పిల్లలకి ఇంటెలిజెన్స్ తక్కువ అని కాదు. కొందరు పిల్లలు ఎక్స్ట్రాఆర్డినరీ టాలెంట్స్ కూడా ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఎవరిని చూసినా మా పిల్లలకి ఆటిజం ఉంది, మా పిల్లలకి వచ్చేస్తదేమో అన్నది చాలా ఎక్కువ వినిపిస్తుంది. సో సడెన్‌గా ఈ కేసెస్ పెరిగిపోయా? లేదా ఈ మధ్య ఉన్న అవేర్‌నెస్‌కి పేరెంట్స్ ఎక్కువ ఆటిజం గురించి మాట్లాడుతున్నారు. అసలు ఏమవుతుంది? ఇది చాలా మంచి క్వెషన్. యాక్చువల్ 2 రీజన్స్ ఉన్నాయి. అంతకుముందు పేరెంట్స్‌లో అవేర్‌నెస్ లేదు. సో, ఇప్పుడు పేరెంట్స్ చాలా ఎర్లీగా రికగ్నైజ్ చేస్తున్నారు. ఎర్లీగా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. అండ్ జనాల్లో మధ్యలో కూడా అవేర్‌నెస్ చాలా పెరిగింది. దానివల్ల నంబర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ ఇది రీసెంట్ జబ్బు కాదు. సడెన్‌గా ఇంక్రీజ్ అయిన జబ్బు కాదు. ఈ మధ్య మనకు తెలుస్తుంది ఇది ఉన్నది అని. యెస్. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో పేరెంట్స్ చూడాల్సిన ఫస్ట్ సైన్స్ ఏంటి? ఎర్లీ సింప్టమ్స్ ఏంటి కిడ్స్‌లో? కామన్‌గా పేరెంట్స్ ఏం అబ్జర్వ్ చేస్తారు? ఒక నార్మల్ చైల్డ్ 1-1 ½ ఇయర్, 2 ఇయర్స్ మధ్యలో కొన్ని మాటలు నేర్చుకొని మానేస్తారు. అంతకుముందు ఐ కాంటాక్ట్ ఇచ్చేవాళ్ళు, ఐ కాంటాక్ట్ తక్కువైపోతది. పిలిస్తే రెస్పాన్స్ ఇయ్యరు. ఎక్కువ పిల్లతో కలవరు. ఎక్కువ సింగిల్‌గానే ఉంటారు. రిపీటెడ్‌గా ఒక టాయ్‌తో గాని, ఒక్క యాక్టివిటీ రిపీటెడ్‌గా చేస్తారు. హ్యాండ్ ఫ్లాపింగ్ ఉంటది. కొందరికి టో వాకింగ్ ఉంటది. వాటర్‌తో ఎక్కువ ఇష్టం ఉంటది. సో, ఒక నార్మల్ పిల్లలు 1-2 ఇయర్స్ మధ్యలో చేసే యాక్టివిటీస్, ఐ కాంటాక్ట్, కొన్ని మాటలు చెప్పేవారు సడెన్‌గా మానేస్తాడు. ఇవి ఎర్లీ సైన్. ఒక సింప్టమ్ ఆటిజం కాదు. అన్ని కలిపి డెవలప్‌మెంటల్ అసెస్‌మెంట్ చేస్తే ఆటిజం డయాగ్నోస్ అవుతది. ఇది మనం క్లినికల్ సెట్టింగ్‌లో ఐడెంటిఫై చేయగలచ్చు అంటారా? అబ్సల్యూట్‌లీ యెస్. క్లినికల్ హిస్టరీ వాళ్ళు ఏమేమి హిస్టరీ చెప్తారు, మనం పిల్లల్ని అసెస్‌మెంట్ చేసి కొన్ని అసెస్‌మెంట్ స్టాండర్డైజ్డ్ టెస్ట్ ఉంటది. ఇయన్నీ కలిపి ఆటిజం డయాగ్నోస్ అవుతది. సో, పేరెంట్స్ పిల్లలు బిహేవియర్ 1-2 ఇయర్స్ దగ్గరుండి చూసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. యెస్. 1-2 ఇయర్స్ ఆ అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంటది. సో, ఎందుకంటే ఆ డేటా పట్టే మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు కాబట్టి యెస్. అది ఏది ప్రాబ్లమ్ అన్నది. అబ్సల్యూట్‌లీ రైట్. చాలా కేసెస్‌లో లేట్‌గా మాట్లాడినా, డిలేడ్ రిప్లైస్ ఇచ్చినా, ఇట్లా లాగ్‌తో మాట్లాడినా దాన్ని ఆటిజం అంటారు కదా సార్. సో, అది ఎంతవరకు రిలయబుల్? సీ ఓన్లీ డీలేడ్ స్పీచ్ ఆటిజం కాదు. డీలేడ్ స్పీచ్‌కి చాలా రీజన్స్ ఉంటాయి. హియరింగ్ లాస్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, డెవలప్‌మెంటల్ లాంగ్వేజ్ డిసార్డర్ కావచ్చు. ఆటిజంలో స్పీచ్ డిలే ఉంటాయి. కానీ ప్రతి స్పీచ్ డిలే ఆటిజం కాదు. ఆటిజంలో ఇంకా వేరే సింప్టమ్స్ ఉంటాయి. స్పీచ్ డిలేతో పాటు ఐ కాంటాక్ట్ ఇయ్యరు, ఎక్కువ పిల్లలతో కలవరు, ఎక్కువ సింగిల్‌గానే ఉంటారు, రిపీటెడ్ బిహేవియర్స్ ఉంటాయి. సో, ఇయన్నీ కలిపి ఆటిజం డయాగ్నోస్ అవుతది. ఇట్స్ ఓన్లీ స్పీచ్ డిలే ఆటిజం కాదు. సో, ఇలాంటి కిడ్స్‌కి హూ హ్యావ్ ట్రబుల్ మేకింగ్ ఫ్రెండ్స్, కలవలేకపోవడం, అలాంటి వాళ్ళకి సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. అది ప్రాబ్లమ్ ఏంటి? ఆటిజం సింప్టమ్స్ ఉంటది. ఆటిజం డయాగ్నోసిస్‌కి కొన్ని స్టాండర్డైజ్డ్ టెస్ట్ ఉంటాయి. హ్మ్. ఆ టెస్ట్ చేసిన తర్వాత ఆటిజం ఎంత సివియారిటీ ఉంటది అది తెలుస్తది. దాంతో పాటు మనం ఇంకా వేరే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? కొన్ని జెనెటిక్ కండిషన్స్ కావచ్చు లేదా అవి అసెస్‌మెంట్ చేస్తాం. దాని తర్వాత ఆటిజంకి థెరపీ స్టార్ట్ చేస్తాం. థెరపీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, కానీ బిహేవియర్ థెరపీ ఈ థెరపీస్ అన్నీ అవశ్యం పడతది. ఈ రోజుల్లో కూడా చాలామంది ఇలా నమ్ముతారు కదా డాక్టర్‌కి వాక్సిన్స్ యేసుకుంటే లేదా ఒక సర్టెన్ కైండ్ ఆఫ్ వాక్సిన్ యేసుకుంటే చిల్డ్రన్‌కి లేని ఆటిజం వచ్చేస్తది అని. అది నిజమా? సింపుల్ ఆన్సర్ నో. చాలా రీసెర్చ్ జరిగింది. వ్యాక్సిన్స్‌కి, ఆటిజంకి రిలేషన్ కాదు. ప్రపంచంలో లక్ష కొద్ది పిల్లలకి వ్యాక్సిన్స్ ఇచ్చారు. అండ్ రీసెర్చ్ కూడా ప్రూవ్ అయింది. వ్యాక్సిన్స్‌తో ఆటిజం రాదు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మిత్. So according to you, vaccines have nothing to do with autism in యెస్. kids. వ్యాక్సిన్ డస్ నాట్ కాజ్ ఆటిజం. ఎక్సెసివ్ స్క్రీన్ టైమ్ గానీ, మొబైల్ ఫోన్స్ ఎక్కువ ఇవ్వడం మూలాన గానీ, ఈ సిట్యుయేషన్ ఏమన్నా కాజ్ కానీ, ఎక్కువ గానీ అవుతదంటారా? ఫోన్‌కి ఆటిజం కాజ్ కాదు. చాలా పిల్లలు ఫోన్ చూస్తారు. బట్ అందరికీ ఆటిజం రాదు. కొన్ని కొన్ని ఇంకా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అది
ట్రిగ్గర్ కావచ్చు. బట్ ఎక్సెస్ ఫోన్ చూస్తే దానివల్ల లాంగ్వేజ్ ఇష్యూస్ రావచ్చు. సోషల్ ఇంటరాక్షన్ తక్కువ కావచ్చు. సో, ఎక్కువ ఫోన్ యూజ్ అవాయిడ్ చేయడం బెటర్. అది హెల్తీ హ్యాబిట్. కానీ ఫోన్ చూస్తే ఆటిజం వస్తది. అది చెప్పడం కరెక్ట్ కాదు. సో, ఫోను చూస్తే ఆటిజం రాదు. కానీ దాని మూలాన వాళ్ళ మిగతా ఫ్యాక్టర్స్ అయితే వేరే ఇష్యూస్ ఖచ్చితంగా రావచ్చు. లాంగ్వేజ్ ఎఫెక్ట్ కావచ్చు. సోషల్ ఇంటరాక్షన్స్‌లో కూడా ఇష్యూస్ రావచ్చు. రైట్. ఈ కండిషన్‌కి ట్రీట్మెంట్ ఎలా డాక్టర్? డయాగ్నోసిస్ ఎలా చేస్తాం? అంటే ఏమైనా ఎంఆర్ఐ టెస్ట్‌లుంటాయా? బ్లడ్ టెస్ట్‌లుంటాయా? ఆటిజంకి బ్లడ్ టెస్ట్ కాదు, ఎంఆర్ఐ రిక్వైర్మెంట్ ఉండదు. ఆటిజం బేసిక్‌లీ ఒక క్లినికల్ డయాగ్నోసిస్. ఫస్ట్ మనం హిస్టరీ అసెస్ చేస్తాం. పేరెంట్స్‌తో హిస్టరీ డిస్కస్ చేస్తాను. చిల్డ్రన్‌ని ఎవాల్యుయేట్ చేస్తాను. అండ్ కొన్ని స్టాండర్డ్ టెస్ట్ ఉంటాయి, టూల్స్ ఉంటాయి. అది చేస్తే ఆటిజం సివియారిటీ ఏంటి అవి తెలుస్తది. సైకాలజిస్ట్ ఎవాల్యుయేషన్ కూడా మనం తీసుకోవాల్సి వస్తది. కొన్ని కేసెస్‌లో కొన్ని ఏటిపికల్ కేసెస్ ఉన్నప్పుడు లైక్ పిల్లలకి డెవలప్‌మెంట్ డిలే ఉన్నింది. కొందరికి ఫిట్స్ ఉంటాయి. కొందరికి ఎగ్జామినేషన్‌లో కొన్ని అబ్నార్మల్ ఫైండింగ్స్ ఉన్నప్పుడు ఎంఆర్ఐ ప్లాన్ చేస్తాం. సో, ఓన్లీ ఎక్స్‌టెన్సివ్ కేసెస్‌కి ఎంఆర్ఐ ఎంఆర్ఐ తీస్తారు. ఉంటది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ ఎ అసెస్మెంట్. దట్ అది ఓకే. చాలా అవసరం పడతది. అండ్ కమింగ్ టు ద ట్రీట్మెంట్. ఇది టాబ్లెట్స్‌తో ట్రీట్ అవుతదా? ఎట్లా ట్రీట్ చేస్తారు దీన్ని? ఆటిజంకి మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ థెరపీస్. ఓకే. థెరపీస్‌లో ఆక్యుపేషనల్ థెరపీ ఉంటుంది. బిహేవియర్ థెరపీ ఉంటుంది. ఏబీఏ థెరపీ ఉంటుంది. మెడిసిన్స్ ఎప్పుడు యూజ్ అవుతాయి. ఒకవేళ పిల్లలకి చాలా హైపర్ యాక్టివ్ కేసెస్ ఉన్నప్పుడు మనం మెడిసిన్స్ యూజ్ చేస్తాం. కొందరికి ఫిట్స్, ఎపిలెప్సీ ఉన్నప్పుడు మనం మెడిసిన్స్ యూజ్ చేస్తాం. కొందరికి స్లీప్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మెడిసిన్స్ యూజ్ చేస్తాం. సో, మెడిసిన్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ చైల్డ్. కొన్ని కేసెస్‌లో మెడిసిన్స్ అవసరం పడతది. బట్ మెజారిటీ ట్రీట్మెంట్ థెరపీస్ ఉంటది. ట్రీట్మెంట్‌లో ఒక్క మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అర్లీగా మనం డయాగ్నోస్ చేసి, అర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే చాలా పిల్లలకి ఇంప్రూవ్‌మెంట్ కనపడతాయి. అదే మనం లేట్ డయాగ్నోస్ చేసి, లేట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు అదే సేమ్ ఇంప్రూవ్‌మెంట్ రావాలంటే చాలా ఎక్కువ టైం పడతది. సో, మోస్ట్ ఇంపార్టెంట్ అర్లీగా డయాగ్నోస్ చేసిన తర్వాత మనం అర్లీగా థెరపీ స్టార్ట్ చేసినప్పుడు చిల్డ్రన్ అవుట్‌కమ్ చాలా బెటర్ ఉంటుంది. ఆటిజం ఉన్న పిల్లలు డెఫినెట్‌గా వాళ్ళకి స్పెషల్ అటెన్షన్ కావాలి అనైతే తెలుస్తుంది. మరి వీళ్ళు కూడా నార్మల్ పిల్లల్లాగా నార్మల్ స్కూల్స్‌కి వెళ్ళొచ్చా? అక్కడ పెర్ఫార్మ్ చేయగలుగుతారా? డెఫినెట్‌లీ. చాలా పిల్లలు నార్మల్ రెగ్యులర్ స్కూల్స్‌కి వెళ్తారు. అది చైల్డ్ అబిలిటీస్ పైన డిపెండ్ అవుతది. కొందరు స్కూల్ యాక్టివిటీస్‌లో బాగా పెర్ఫార్మ్ చేస్తారు. కొందరికి అడిషనల్ సపోర్ట్ కావాల్సొస్తది. అడిషనల్ సపోర్ట్ లైక్ షాడో టీచర్ అవసరం పట్టొచ్చు. ఆర్ స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా అవసరం పట్టొచ్చు. గోల్ ఏంటి? పొటెన్షియల్‌ని మాక్సిమైజ్ చేయడం. అంతేకాని వాళ్ళని ఒక క్లోజ్డ్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఫిట్ చేయడం కాదు. యెస్. వాళ్ళని బేసికల్లీ వాళ్ళ పొటెన్షియల్ వాళ్ళని అలౌ చేసే స్పేస్ మనం ఇయ్యాలి. యెస్. ఎగ్జాక్ట్‌లీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యెస్. అందరికీ ఉన్న బిగ్గెస్ట్ క్వెషన్. అసలు ఈ ఆటిజం క్యూర్ అవుతుందా? ఆటిజంకి క్యూర్ అనే వర్డ్ యూజ్ చేయడం కరెక్ట్ కాదు. రీసెర్చ్ అండ్ స్టడీస్ ప్రకారం చూస్తే ఆటిజం ఒక లైఫ్ లాంగ్ న్యూరో డెవలప్మెంట్ కండిషన్. కానీ అర్లీగా డయాగ్నోస్ చేసి, అర్లీగా ఇంటర్వెన్షన్ థెరపీ స్టార్ట్ చేస్తే చాలా పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలా పిల్లలు నార్మల్ స్కూల్, రెగ్యులర్ స్కూల్ కూడా వెళ్తారు. స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా పార్ట్ చేస్తారు. చాలా అడల్ట్స్ సక్సెస్‌ఫుల్ కెరియర్స్ కూడా చేస్తున్నారు. ఫైనల్లీ డాక్టర్, ఈ మొత్తం వీడియో నుంచి పేరెంట్స్ ఒక టేక్ అవే తీసుకోవాలంటే అదేంటి? వాళ్ళు ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అంటే వాళ్ళేం చేయాలి? చాలా ఫ్యామిలీస్‌లో మిస్‌కన్సెప్షన్స్ ఉన్నాయి. బాబు లేట్‌గా మాట్లాడతారు. గర్ల్స్ చాలా షై ఉంటారు. తర్వాత మాటలు వస్తాయి. వెయిట్ చేద్దాం. ఒక 1 ఇయర్, 6 మంత్స్ వెయిట్ చేద్దాం. బట్ అది కరెక్ట్ కాదు. ఒకవేళ మీ పిల్లల్లో స్పీచ్ డిలే ఉంది. పిలిచినప్పుడు రెస్పాన్స్ లేదు. ఐ కాంటాక్ట్ తక్కువ ఇస్తున్నారు. ఎక్కువ పిల్లలతో కలవరు. సింగిల్‌గానే ఉంటారు. ఐడెంటిఫై చేయండి. ఎవాల్యుయేట్ చేయాలి. అర్లీ ఎవాల్యుయేషన్ చేసినప్పుడు డయాగ్నోసిస్ అయిపోతే మనం త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. తొందరగా ఇంటర్వెన్షన్స్ థెరపీ స్టార్ట్ చేసినప్పుడు చాలా పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతది. ఆటిజం డయాగ్నోసిస్ ఒక ఎండ్ కాదు. ఇది జస్ట్ బిగినింగ్. లేబుల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయకండి. పిల్లల స్ట్రెంగ్త్, అబిలిటీస్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. మనం ఈ పూర్తి వీడియోలో ఏదన్నా ఒక టేక్ అవే తీసుకోవాలి అంటే ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ ద గోల్ ఈస్ నాట్ ఫర్ యువర్ చైల్డ్ టు do something different, but it is to fit in and maximize their potential. This was Dr. Abhishek on autism.